వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. గంగా ప్రమాదంలో ఉంది. దేశానికి జీవనాడి లాంటి ఈ నది ఇప్పుడు చీకటి భవిష్యత్తు వైపు నడుస్తోంది. ఏ సమయంలో అయినా నీటితో నిండిపోవాల్సిన నది ఇప్పుడు అడుగడుగునా పొడిబారుతోంది. గంగా నదిలో నీరు తగ్గిపోతుందా అనే డౌట్స్ చాలా కాలంగా ఉన్నాయి. హిమాలయాల్లోని మంచు కరిగిపోవడం వల్లే వేసవిలో గంగా నది నిండుతుందని ఇప్పటివరకు అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఐఐటి రూర్కీ రీసెర్చ్ మాత్రం ఇది నిజం కాదని చెప్తోంది. ఇప్పుడే అసలు విషయం బయటపడింది. ఇంతకీ ఐఐటి రూర్కీ అధ్యయనం ఏం తేల్చింది? గంగకు పొంచి ఉన్న ప్రమాదమేంటో ఇప్పుడు చూద్దాం. ఐఐటి రూర్కీ నిర్వహించిన తాజా అధ్యయనం గంగా నది గురించి మనకున్న అనేక భ్రమలను చెదరగొట్టింది. వేసవిలో గంగా నదిలో నీటి ప్రవాహానికి మంచు కరుగుదల కారణం కాదని, భూగర్భ జలాలే ప్రధాన కారణమని ఐఐటి రూర్కీ శాస్త్రవేత్తలు స్పష్టంగా తేల్చారు. వాస్తవానికి హిమాలయాల నుంచి గంగా నది ప్రారంభమవుతుంది. ఇది బంగాళాఖాతంలోని డెల్టా వరకు ప్రవహించే నది. ఈ మొత్తం మార్గాన్ని కవర్ చేస్తూ శాస్త్రవేత్తలు 20 ఏళ్ల గణాంకాలను సేకరించి విశ్లేషించారు. హైడ్రోజన్, ఆక్సిజన్ మూలకాలను అధ్యయనం చేసి నీరు ఎక్కడి నుంచి వస్తుంది, భూగర్భ జలాలు ఎంత మట్టుకు సహకరిస్తున్నాయి, వర్షాల ప్రభావం ఎంత, మనుషుల చర్యలు ఎలా ప్రభావం చూపుతున్నాయనే విషయాలను ఈ టెక్నిక్తో ఖచ్చితంగా గుర్తించారు. గంగా నదిని 3 భాగాలుగా విభజించి పరిశీలించారు. పుట్టుక ప్రాంతం, మధ్య గంగా ప్రాంతం, డెల్టా ప్రాంతం. ఇందులో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మధ్య గంగా ప్రాంతం అంటే సుమారు 1200 కిలోమీటర్ల పొడవు గల ఈ ప్రాంతంలో భూగర్భ జలాలే గంగకు ప్రధాన ఆధారమవుతున్నాయి. ఈ ప్రాంతంలో నీటి పరిమాణం 120% పెరుగుతోంది. ఎందుకంటే భూమిలోంచి భారీగా నీరు నదిలోకి చేరుతోంది. హిమాలయాల తర్వాత గంగా ప్రవాహంలో మంచు కరిగే నీటి భాగస్వామ్యం చాలా తక్కువ, దాదాపు లేనట్టే ఉంది. నదికి అసలు ఊపిరి భూగర్భ జలాలే అని ఈ పరిశోధన నిరూపించింది. అంతేకాకుండా మధ్య గంగా ప్రాంతంలో భూగర్భ జలాల స్థాయిలు పెద్దగా తగ్గలేదని కూడా రీసెర్చ్ చెప్తోంది. ఇక గంగా నది ప్రమాదంలోకి వెళ్లడానికి మనమే కారణమవుతున్నామని ఈ అధ్యయనం స్పష్టంగా తేల్చి చెప్పింది. భూగర్భ జలాల మీద ఆధారపడే ఈ నదిని మనమే నాశనం చేస్తున్నాం. ప్రకృతి ఎంతో నమ్మకంగా గంగలోకి నీటిని పంపుతోంది, కానీ మనిషి ఆ నీటిని ఎక్కువ వేగంతో తోడేస్తున్నాడు. వ్యవసాయం కోసం, ఇండస్ట్రీల కోసం, పట్టణాల కోసం భూగర్భ జలాలను మితిమీరి తవ్వేస్తున్నాడు. ఎక్కడ నీరు ఉందో అక్కడ బోర్లు వేస్తున్నాడు. ఒక్కసారి కాదు, పదే పదే వేస్తున్నాడు. రోజుకో అడుగు లోతుగా చీల్చేస్తున్నాడు. ఇది చూస్తున్న ప్రకృతి చలించిపోతోంది. గంగా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నిలబడగలగడం ఒక అద్భుతమనే చెప్పాలి. కానీ ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. వాటర్ లెవెల్స్ చూసి తృప్తి పడే సమయం పోయింది. మనిషి చర్యల కారణంగా గంగా ఇప్పుడు దాహంతో అలమటిస్తోంది. మౌనంగా నిలబడిన నది తన లోతుల్లో ఆవేదన మూటలు వేసుకుంది. మిగిలిన నీరు కూడా ఇలా మానవ చేతుల్లో నుంచే పోతుంటే రేపటి తరం గంగా నదిని పుస్తకాల్లో మాత్రమే చూడాల్సిన పరిస్థితి వస్తుందేమో. గంగా కనిపించే నదిగా కాకుండా మిగిలిపోయే జ్ఞాపకంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్త పడండి. నిజానికి గంగా కేవలం ఒక నది మాత్రమే కాదు, అది అనేక నదుల కలయిక. చిన్న చిన్న నదులే కలిసి ఈ మహానదిగా మారాయి. కానీ ఇప్పుడు ఆ ఉపనదులు శ్వాస తీసుకోలేక అస్తమించిపోతున్నాయి. గంగా ప్రవాహంలో కీలకంగా ఉండే గండక్, యమున లాంటి ఉపనదులు ఇప్పటికే తీవ్రంగా బలహీనపడ్డాయి. ఇవి గంగకు తోడుగా ప్రవహిస్తూ వేసవి కాలంలో కూడా నీటి ప్రవాహాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించేవి. కానీ ఇప్పుడు ఆ నదుల పరిస్థితి చూస్తే గుండె పగిలిపోతుంది. కొన్ని చోట్ల ఎండిపోయిన తడి నీడ మాత్రమే మిగిలింది. కొన్ని చోట్ల వాటి మార్గాల్లో మురుగునీరు మాత్రమే ప్రవహిస్తోంది. ఈ ఉపనదులను నిర్లక్ష్యం చేయడం వల్ల వాటి మీద ఆధారపడే గ్రామాలు, పంటలు, జీవ వ్యవస్థలు అంతా అస్తవ్యస్తమవుతున్నాయి. మనం ఈ ఉపనదులను పట్టించుకోకపోతే చివరకు గంగమ్మ కూడా బతకదు. ఎందుకంటే గంగ కేవలం హిమాలయాల్లో పుట్టడం వల్లనే నిలబడ్డం లేదు, మధ్యలో తోడుగా వచ్చిన నదుల కారణంగానే నిలబడింది. అవి లేనప్పుడు గంగా కూడా బలహీనపడ్డం సహజం. ఈ నదులను బాగు చేయకుండా గంగకు జీవం పోయడం అసాధ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే గంగను రక్షించాల్సిన అవసరం ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక విషయం కాదు, అది ఒక జీవన అవసరం కూడాను. ఇదండి సంగతి. మరి మీరేమంటారు? గంగా నదిని దేవతగా కొలిచే ఈ దేశంలో ఆ నది నీటిని మానవుడే తోడేస్తుండడాన్ని ఎలా చూడాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.